నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా సిడిఓటి నుంచి ఒక అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. సిడిఓటి అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ అనమాట. ఇది ఇండియన్ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ ఆర్గనైజేషన్. సో వీళ్ళైతే అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే రీసెంట్గా అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మెయిన్ మ్యాటర్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమా పీపుల్ అయితే వీళ్ళైతే అప్రెంటిస్షిప్ అయితే ఇస్తున్నట్లయితే తెలుస్తుంది. అండ్ దీనికి వచ్చేసరికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరైతే 2021 నుంచి 2024 మధ్య అయితే పాస్ అవుట్ అయితే అయ్యి ఉండాలి. అండ్ మినిమం 60% మార్క్స్ అయితే మీ డిప్లొమా డిగ్రీలో అయితే మీకైతే వచ్చి ఉండాలి. ఫస్ట్ రోల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే బీఏ ఆర్ బీటెక్ ఈసీఈ సిఎస్సి ఐటీ స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్ అనమాట. మీకు స్టైఫండ్ అయితే 20,837 రూపీస్ అయితే పర్ మంత్ అయితే వస్తుంది. ఇందులో సిడిఓటి నుంచి అయితే మీకు 16,337 వస్తుంది. అండ్ అలానే బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ నుంచి అయితే మీకైతే 4,500 అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ రోల్ చూసుకున్నట్లయితే ఎవరైతే 3 years అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. లైక్ బీఏ, బీఎస్సీ, బీకామ్, బీఎస్డబ్ల్యూ, బీ వొకేషనల్, బీసీఏ, బీబీఏ, బీబీఎం ఇలా ఏవైతే 3 years అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఉంటాయో అది కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. వాళ్ళకి కూడా సేమ్ స్టైఫండ్ అయితే వస్తుంది. అండ్ ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో సిఎస్సి, ఈసీఈ, ఐటీ గాయస్ అయితే ఎవరైతే ఉంటారో వీళ్ళకైతే 15,628 రూపీస్ వస్తుంది. వాళ్ళతో పాటు నాన్ టెక్నికల్లో ఎవరైతే కమర్షియల్ ప్రాక్టీస్ ఆర్ మోడర్న్ ఆఫీస్ మేనేజ్మెంట్ అయితే చేసి ఉంటారో డిప్లొమాలో వీళ్ళకి కూడా సేమ్ 15,628 రూపీస్ అయితే వస్తాయి పర్ మంత్ స్టైఫండ్ కింద. సో టోటల్గా మీకైతే ఈ అప్రెంటిస్షిప్ అయితే 12 months కాంట్రాక్ట్ బేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు కండిషన్ ఏంటంటే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరైతే ప్రీవియస్గా అప్రెంటిస్షిప్ అయితే ఎక్కడ చేసి ఉండకూడదు. సో ఎవరైతే ఇప్పటివరకు అప్రెంటిస్షిప్లో ఎన్రోల్ అవ్వలేదో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే April 4th లోపు అయితే మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన వాళ్ళైతే వీళ్ళైతే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు April 23rd అయితే మీరైతే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది అనేది కూడా మీకైతే ఇక్కడైతే అడ్రస్ అయితే మెన్షన్ చేశారు. ఇది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క టెంటేటివ్ జాయినింగ్ డేట్ వచ్చేసరికి May 1st నుంచి May 16th లోపు అయితే మీకు అయితే జాయినింగ్ డేట్ అయితే ఉంటుంది. అండ్ ముందుగా చెప్పినట్లుగా మీకు 60% అయితే అకాడమిక్స్లో అయితే రావాలి కదా. 59.9% ఉన్నా మీరైతే ఎలిజిబుల్ అవ్వరు. సో 60% ఆర్ 60% అబవ్ ఉంటేనే అప్లై చేయండి. అలానే మీకు ఎటువంటి అలవెన్సెస్ కూడా రావని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ దీంతో పాటు మీకు ఫర్దర్గా ఎవరైతే ఈ ట్రైనింగ్ పీరియడ్కి అప్రెంటిస్షిప్కి అయితే అటెండ్ అవుతారో వాళ్ళకి ఆఫర్ అయితే ఇస్తామని అయితే వీళ్ళైతే మెన్షన్ చేయట్లేదు. సో ఇది చెక్ చేసుకుని జస్ట్ మీరు అప్రెంటిస్షిప్ ఒక ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం ఇందులోకి అయితే వెళ్ళండి. అండ్ ఇంకా ఫైనల్ పాయింట్ వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే ఇంటర్వ్యూ అయితే రీషెడ్యూల్ అయితే చేయరని అయితే చెప్పారు. అండ్ అలానే ఆన్లైన్లో కూడా వీళ్ళైతే కండక్ట్ చేయరు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన స్టూడెంట్స్ ఉంటారో మీరైతే ఆఫ్లైన్లో అయితే మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది బెంగళూరులో. సో అదైతే చూసుకొని మీరైతే ఒకసారి అప్లై చేసుకోండి. అండ్ దీనికి అప్లికేషన్ ఫీ అయితే నాకు తెలిసినంత వరకు ఏమీ లేదు. ఎందుకంటే మీరైతే నాట్స్ పోర్టల్లో అయితే మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. దాని యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్లో అయితే మీరైతే పార్ట్గా మీరైతే ఇది అప్లై చేస్తారు. సో మీకు ఎటువంటి ఫీ కూడా ఉండదు. అన్నీ ఒకసారి చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందనుకుంటే అప్పుడు అప్లై చేసుకోండి గైస్. సో ఇది ఇప్పటివరకు ఉన్న లేటెస్ట్ అప్డేట్ అయితే మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.